మధ్యకాలంలో ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా చెప్పేది అయోధ్యలో రామమందిర్ పునర్నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి తెలుసుకుందాం. ఇక్ష్వాకు రాజు వంశానికి చెందిన దశరథ మహారాజు కోసల రాజ్యం అయోధ్య మహానగరాన్ని రాజధానిలాగా చేసుకుని పరిపాలించేవాడు. ఆ సమయంలో కౌసలకి దశరథ మహారాజుకి పుట్టిన మొదటి కొడుకు మన శ్రీరామచంద్ర. రామాయణంలోని ఎన్ని పురాణాలు చూసినా రాముడు ఎక్కడ పుట్టాడు అంటే అయోధ్యలోనే పుట్టాడు అని అంటారు. మనలో ఎవరిని అడిగినా రాముడు అయోధ్యలోనే పుట్టాడని అంటాము. అయోధ్యలో ఉన్న ముస్లిమ్స్ కూడా రాముడు పుట్టింది అయోధ్యనే నమ్ముతారు. సైంటిఫిక్గా కూడా మన రాముడు అయోధ్యలోనే పుట్టాడని చెప్పవచ్చు. ఎలా అంటే మన గూగుల్ మ్యాప్స్లో శ్రీలంక టు అయోధ్యకి బై వాక్ 21 days పడుతుంది. దసరా రోజు రావణాసుని చంపిన రాముడు అయోధ్య రావడానికి 21 రోజులు పడుతుందంట. రాముడు వచ్చిన సమయంలో అయోధ్య ప్రజలంతా దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారు. సో సైంటిఫిక్గా కూడా రాముడు అయోధ్యలోనే పుట్టాడని చెప్తారు. అక్కడ ఈ భారతదేశాన్ని రాముడు తరువాతికి ఎంతమంది రాజులు పరిపాలించడం స్టార్ట్ చేశారు. వాళ్ళల్లో చాలామంది రాజులు రాముణ్ణి ఒక దేవుళ్లాగా కొలిచారు. అలా చాలా సంవత్సరాల వరకు రాముణ్ణి ఒక దేవుళ్లాగా కొలిచారు. కొన్ని సంవత్సరాల తర్వాతికి హిందూ రాజులు కనుమరుగైపోయారు. అలా అక్కడ భారతదేశాన్ని ముస్లిం రాజులు పరిపాలించడం స్టార్ట్ చేశారు. ముస్లిమ్స్ పరిపాలనలో మన భారతదేశంలో చాలా టెంపుల్స్ని కూల్చడం స్టార్ట్ చేశారు. అలా 1528లో బార్బర్ రూలింగ్ టైంలో ఒక జీవో పాస్ చేశాడు. అక్కడ ఉన్న రాముడి టెంపుల్ని కూల్చి ఒక మసీద్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని ఆర్డర్ చేశాడు. అలా ఒక మసీద్ కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేశారు. దాని పేరు అప్పుడు రూల్ చేస్తున్న బార్బర్ నేమ్తో బాబ్రీ మసీద్ అని పేరు పెట్టడం జరిగింది. అలా అప్పటి నుండి హిందూ ముస్లిమ్స్ గొడవలు స్టార్ట్ అయ్యాయి. బార్బర్ గుడిని కూల్చిన తర్వాతికి భారతదేశం ప్రజలలో ఏదో ఒక తెలియని బాధ. దేశం మొత్తంలో ఎన్ని గుడులున్నా రాముడికి తన పుట్టిన అయోధ్యలో మాత్రం గుడి లేదని బాధ. కానీ అప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవ్వరు కూడా ఏం చేయలేకపోయారు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. చివరికి 1885లో అయోధ్యలో నివాసం ఉంటున్న రఘుబర్ దాస్ ఫైజాబాద్ కోర్టులో ఒక కేసు వేశాడు. 2.77 acres ల్యాండ్ రాముడు జన్మభూమి ఇది అని. కానీ అప్పుడు ఉన్న జడ్జ్ కోర్ట్ కేసుని కొట్టివేయడం జరిగింది. 1859లో సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ బయట ప్లేస్ రాముడు మందిరం కోసం, లోపల ప్లేస్ మసీద్ కోసం అని తీర్పు ఇచ్చింది. అప్పటి నుండి హిందువులు బయట ఒక చిన్న గుడిని కట్టి రాముడికి పూజలు చేస్తున్నారు. 1949లో కొంతమంది ముస్లిమ్స్ మసీద్ లోపలికి వెళ్ళి సీతారాముడి విగ్రహాలని మసీద్లో పెట్టారు. అయోధ్య ప్రజలన్నీ సీతారాముడు వెలిశారు అని నమ్మించారు. సో మత గొడవలు జరుగుతున్నాయని ఆ ప్లేస్ని లాక్ చేశారు. అప్పటి నుండి ఆ మసీద్ లోపలికి ఎవ్వరిని వెళ్ళనివ్వట్లేదు. సీతారాముడి విగ్రహాలు కూడా మసీద్లోనే ఉండిపోయాయి. రాముడు పరిపాలించిన కాలాన్ని రామరాజ్యం అని అంటారు. రాముడు పరిపాలన కాలంలో ప్రజలకు అన్ని విధాలుగా న్యాయమే జరిగింది. కానీ అప్పుడు ఆ రాముడు తన గుడి కోసం కోర్టుకి వెళ్లాల్సి వచ్చేది. 1959లో 3 వర్గాల వాళ్ళు కోర్టులో కేసు వేశారు. మొదటిది విశ్వ హిందూ పరిషత్, రెండోది సున్నీ సెంట్ వక్ఫ్ బోర్డ్, మూడోది నిర్మోహ అఖారా. 1986లో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కేసు వేశారు. గుడి లోపలికి హిందువులకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలని కేసు వేశారు. అప్పుడు హిందూస్కి కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది. 1980 బీజేపీ అయోధ్య ఇష్యూకి సపోర్ట్ చేసింది. సెప్టెంబర్ 25, 1990లో బీజేపీ రథయాత్ర స్టార్ట్ చేసింది. సోమనాథ్ టెంపుల్ నుంచి అయోధ్య వరకు మొత్తం 10,000 కిలోమీటర్స్ కవర్ చేసేలాగా ప్లాన్ చేశారు. దానికి ఎల్కే అద్వానీ నాయకత్వం వహించారు. అలా అని లక్షలాది మంది ప్రజలు ఆ యాత్రలో పాల్గొన్నారు. ఎల్కే అద్వానీ తన ప్రత్యేక స్పీచ్లో అయోధ్యలో రామ్ మందిర్ గురించే మాట్లాడారు. అలా కొన్ని రోజులు యాత్ర తర్వాతికి ఎల్కే అద్వానీని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. అయోధ్యకి వెళుతున్న లక్షలాది మంది ప్రజలని యూపీ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది.
1992 ఆగస్ట్ 6న బీజేపీ విశ్వ హిందూ పరిషత్ మ్యూజియం లోపల ఒక ర్యాలీ చేశారు. ఇంకా మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. ఆ మీటింగ్ లో కొంతమంది కార్యసేవకులు మసీద్ పైకి ఎక్కారు. మసీద్ ని కూల్చేశారు. ఆ గొడవలలో చాలా మంది ముస్లిమ్స్ చనిపోయారు. అందుకని డిసెంబర్ 6న బ్లాక్ డే జరుపుకుంటారు. రాముడు వనవాసం 12 సంవత్సరాలు మాత్రమే చేశాడు. కానీ అయోధ్యలో రామమందిర్ కోసం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాము. ఎన్నో కోర్టు కేసుల తర్వాతకి అలహాబాద్ కోర్టుని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని సర్వే చేయాలని కోరింది. ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ని అలహాబాద్ కోర్టుకి సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్లో మసీద్ కింద రామ్ మందిర్ ఉందని చెప్పారు. ఆ ల్యాండ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. కానీ ఆ జడ్జిమెంట్ ఎవ్వరికి నచ్చకపోవడంతో 3 వర్గాల వాళ్ళు సుప్రీంకోర్టుకి కేసు వేశారు. ఎంతో మంది భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్న జడ్జిమెంట్ రానే వచ్చింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సబోబ్దే, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నసీర్ హిస్టారికల్ జడ్జిమెంట్స్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్స్ మొత్తం కూడా ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారమే ఇచ్చారు. ఆ మసీద్ కింద రామ్ మందిర్ ఉందని, ఇంకా ఆ డిస్ప్యూట్ ల్యాండ్ రాముడి పేరు మీద రిజిస్టర్ అయ్యిందని చెప్పారు. ఆ డిస్ప్యూట్ ల్యాండ్ 2.77 ఎకర్స్ విశ్వ హిందూ పరిషత్కి మాత్రమే చెందుతుందని చెప్పారు. హిస్టారికల్ జడ్జిమెంట్స్ ఇచ్చారు. ఇంకా మసీద్ని కూల్చడంతో అయోధ్యలో ఒక ప్లేస్లో 5 ఎకర్స్ ల్యాండ్ మసీద్కి ఇవ్వాలని చెప్పారు. ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న కల నెరవేరింది. భారతదేశ ప్రజలు చాలా సంతోషంగా జడ్జిమెంట్ని యాక్సెప్ట్ చేశారు. దేశంలో ఎన్నో యుద్ధాలు రాజ్యం కోసం, ధనం కోసం, అధికారం కోసమే జరిగాయి. కానీ ఈ యుద్ధం ఒక రాముడి గుడి కోసం జరిగింది. ఈ యుద్ధంలో కొన్ని వేల మంది ప్రజలు చనిపోయారు. ఇంకా వాళ్ళ జ్ఞాపకార్థంగా రాముడి మందిర్ భూమి పూజని 2020 ఆగస్ట్ 5న స్టార్ట్ చేశారు. ఈ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ గుడి కన్స్ట్రక్షన్ కి L&T అండ్ TCS వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. శ్రీరాముడు అందరి వాడు, 150 మంది కోట్ల ప్రజల ఆరాధ్య దేవుడు కాబట్టి ఈ గుడి కన్స్ట్రక్షన్ లో ప్రతి ఒక్క భారతీయుడు ఈ గుడి కన్స్ట్రక్షన్ లో ఉండేలాగా శ్రీరామ భూమి ట్రస్ట్ వాళ్ళు ఒక నిధిని ఏర్పాటు చేశారు. అలా చాలా మంది భారతీయులు ఈ మందిరం కన్స్ట్రక్షన్ లో వాళ్ళకి తోచిన సహాయం చేశారు. రాముడి గుడి డిజైన్ ని 1989లోనే డిజైన్ చేశారు. ఈ గుడి నగారా స్టైల్లో ఉంటుంది. ఈ గుడి కట్టడానికి ఐరన్ మరియు సిమెంట్ వాడకుండా గుడిని కట్టారు. మొత్తం 5 ఎంట్రీలు ఉంటాయి. ప్రపంచంలో 5 ఎంట్రీలు ఉన్న ఒకే ఒక్క గుడి ఇది. ఈ గుడిలో మొత్తం 5 మండపాలు ఉంటాయి. ఈ గుడి అండర్ గ్రౌండ్ లో టైం క్యాప్సిల్ ఉంచారు. దానివల్ల ఈ గుడి అక్కడే ఉంది అని తెలుసుకోవచ్చు. ఈ గుడిలో ఉన్న సీతారాముడి విగ్రహాలు సాలిగారం స్టోన్ ని యూజ్ చేశారు. ఈ స్టోన్ ని విష్ణుమూర్తి స్వరూపంగా అంటారు. ఈ స్టోన్ ని నేపాల్ నుంచి తెచ్చారు. శ్రీరామ నవమి రోజు సూర్యకిరణాలు రాముడి మీద పడేలాగా డిజైన్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. ఈ మందిర్ మొత్తం 3 అంతస్తులు ఉంటుంది. ఇంకా 360 పిల్లర్స్. అతి పొడవైన గోపురం, దాని హైట్ వచ్చి 161 ఫీట్స్ ఉంటుంది. దాన్ని శిఖర గోపురం అని అంటారు. ఈ మందిర్ కట్టడానికి మొత్తం 2 లక్షల పైన శ్రీరాముడి ఇటుకలు పట్టాయి. ఈ గుడి అనేది మొత్తం 100 ఎకరాలలో నిర్మాణం చేస్తున్నారు. మిగతా 57 ఎకరాలు డెవలప్మెంట్ టెంపుల్ కాంప్లెక్స్ కి వదిలేశారు. అయోధ్య రామ్ మందిర్ నుంచి ఇండియాలో ఉన్న ప్రతి ఇంటికి అక్షంతల రూపంలో దేవుడి ఆశీర్వాదాలు అందాయి. రామ్ మందిర్ తలుపులు ఇంకా రాముడి పాదాలు మన తెలంగాణలోనే తయారు చేశారు. ఇది తయారు చేయడం తెలంగాణ ప్రజలకు ఒక అదృష్టం. రాముడి మందిరంలో గజస్తంభం 5.5 టన్నుల ఎత్తైనది. గర్భగుడిలో ఉన్న గంట 600 కేజీలు. ఈ గంట కొట్టగానే ఓంకారం శబ్దం వస్తుంది. గుజరాత్ నుంచి ఒక అగరబత్తిని తయారు చేశారు. ఈ అగరబత్తి 41 రోజు వరకు వెలుగుతూనే ఉంటుంది. రామ్ మందిర్ పునర్నిర్మాణం ఇన్విటేషన్ లో ఒక ముస్లింని కూడా ఇన్వైట్ చేశారు. తన పేరు అక్బర్ తేజ్. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.